వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో భాగంగా 14 డేస్ పూర్తయిపోయాయి. ఈరోజు 15th డే. ఈరోజు మరికొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎ గ్యాదరింగ్ అట్ ఏ రిలీజియస్ ప్లేస్. ఎ గ్యాదరింగ్ అట్ ఏ రిలీజియస్ ప్లేస్. మనకు ఆప్షన్స్ కాంగ్రిగేషన్, స్పెక్టేటర్స్, మాబ్, ఆడియన్స్. సో ఈ నాలుగు కూడా సెట్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట గ్యాదర్ అవ్వడమే. అయితే మనకు ఈ రిలీజియస్ ప్లేస్ అనే ఒక వర్డ్ ఏదైతే ఉంటుందో ఇది టోటల్ ఆన్సర్ని మార్చేస్తుంది అనమాట. సో దీనికి ఆన్సర్ కాంగ్రిగేషన్ అనమాట. సో కాంగ్రిగేషన్ అంటే గ్యాదరింగే. సో ఈ స్పెక్టేటర్స్ అన్న గ్యాదరింగే, మాబ్ అన్న గ్యాదరింగే, ఆడియన్స్ అన్న గ్యాదరింగే, అన్ని కూడా గ్యాదరింగే. బట్ రిలీజియస్ ప్లేస్లో గ్యాదర్ అవ్వడం అనేది మనకు కాంగ్రిగేషన్ అని మీనింగ్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ విత్ మెటల్స్. మెటల్స్తో ఆర్ట్ చేయడం అనేది ఏంటి అంటే మనకు మెటియరైట్, మెటాఫిజిక్స్, మెటలర్జీ. సో కెమిస్ట్రీలో ఒక లెసన్ కూడా ఉంది కదా, మెటలర్జీ. సో మెటలర్జీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ విత్ మెటల్స్ ఈస్ కాల్డ్ మెటలర్జీ. థర్డ్ క్వశ్చన్, వన్ హూ కంప్లైస్ ఏ డిక్షనరీ ఈస్ కాల్డ్ లెక్సికోగ్రాఫర్. సో కార్టోగ్రాఫర్ కాదు, బైబ్లియోగ్రాఫర్ కాదు, ల్యాపిడిస్ట్ కాదు, లెక్సికోగ్రాఫర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో లెక్సికోగ్రాఫర్ అని ఎవరిని అంటారు? వన్ హూ కంప్లైస్ ఏ డిక్షనరీ. ఫోర్త్ క్వశ్చన్, ఏ పర్సన్ హూ వర్షిప్స్ ఓన్లీ వన్ గాడ్. కేవలం ఒక భగవంతుణ్ణే, ఉన్నదే ఒకరు, బట్ అంటే కేవలం ఒక వ్యక్తినే, నాకు ఈయన తప్ప నేను ఇంక ఎవరిని పూజించను అనుకునే వ్యక్తిని ఏమంటారు అంటే పాలిథీస్ట్, మోనోథీస్ట్, ఫిలోజినిస్ట్ అండ్ థీస్ట్. సో మోనోథీస్ట్ అండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద పర్సన్ హూ వర్షిప్స్ ఓన్లీ వన్ గాడ్. సో అలాంటి వ్యక్తిని ఏమంటారు అంటే మోనోథీస్ట్ అంటారు. సో వాళ్ళకు కేవలం మనసులో ఒకరే ఉంటారు, ఇక మిగిలిన వాళ్ళ జోలికి వాళ్ళు వెళ్ళారనమాట. అంటే మిగిలిన వాళ్ళు అసలు పట్టించుకోరు. అది కేవలం వాళ్ళ మైండ్లో కేవలం ఒకరి గురించే ఆలోచన ఉంటుంది. అది అలాంటి వ్యక్తిని మనం మోనోథీస్ట్ అని పిలుస్తాం. ఫిఫ్త్ క్వశ్చన్, కాజింగ్ అనాయన్స్ ఆర్ రిసెంట్మెంట్. సో మనకు ఆప్షన్స్ చూస్తే కన్జీనియల్, గ్యాలింగ్, అమియబుల్ అండ్ మెలో. సో గ్యాలింగ్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో గ్యాలింగ్ అంటే మనకు కాజింగ్ అనాయన్స్ ఆర్ రిసెంట్మెంట్ అంటారు. ఆరో క్వశ్చన్, రెక్లెస్లీ ఎక్స్ట్రావజెంట్ ఆర్ వేస్ట్ఫుల్ ఇన్ ద యూస్ ఆఫ్ రిసోర్సెస్. రెక్లెస్లీ ఎక్స్ట్రావజెంట్ ఆర్ వేస్ట్ఫుల్ ఇన్ ద యూస్ ఆఫ్ రిసోర్సెస్. మనకున్న రిసోర్సెస్ని చాలా వేస్ట్గా యూజ్ చేసే దాన్ని ఏమంటారు అంటే ఆప్షన్స్ ప్రొఫ్లిగేట్, చర్లిష్, హార్పీ అండ్ హార్డర్. ప్రొఫ్లిగేట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ప్రొఫ్లిగేట్ అంటే ఏంటి? రెక్లెస్లీ ఎక్స్ట్రావజెంట్ ఆర్ వేస్ట్ఫుల్ ఇన్ ద యూజ్ ఆఫ్ రిసోర్సెస్. సెవెంత్ క్వశ్చన్, wrap or cover for warmth. Wrap or cover for warmth. So encourage, muffle, divulge and expose. Muffle is the right answer. Wrap or cover for warmth. Answer is a muffle. Eighth question, keen interest or enthusiasm. Keen interest or enthusiasm. So lassitude, lethargy, avidity or soporific. Avidity is the right answer. Ninth question, criticize unfairly. Complimentary, obeisance, denigrate, accolade. So denigrate is the right answer. See, criticism అనేది చాలా చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఎదగడానికి ఒకరిని మనము చెప్పాలి, అయితే ఆ వ్యక్తి ఎదగడానికి అది ఉపయోగపడాలి. సో ఇలా వద్దు, ఇలా చేసుకుంటే అది నీకు మంచిగా ఉంటుంది, ఇలా నీకు చాలా బాగుంటుంది అని మనము క్రిటిసైజ్ అనేది ఆ వ్యక్తి బాగు కోరి మనకు చెప్పాలి తప్ప అసలు అర్థం లేకుండా మనం వాళ్ళని తప్పుపట్టడమే ధ్యేయంగా మనం వాళ్ళని తప్పుపడుతూ కూర్చోవడమే అనే ఒక కాన్సెప్ట్ని మనము డెనిగ్రేట్ అని పిలుస్తాం. Okay, criticize unfairly is that the denigrate. Next question, the occurrence and development of events by chance in a happy or beneficial way, debacle, affliction and infelicity and
Serendipity. Serendipity is the right answer. So the occurrence and the development of events by chance in a happy or a beneficial way is the serendipity. Thank you. Jai Hind.